హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ అయితే ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియో అన్నమాట. చాలామంది దీని గురించి చాలా సఫర్ అయ్యి ఉంటారు. ఎస్పెషల్లీ నేనైతే చాలా సఫర్ అయ్యాను. బట్ నా గురించి నేను ఎలా సఫర్ అయ్యాను, అసలు నాకు ఎలా ఈ ప్రాబ్లం అయితే ఎలా క్రియేట్ అయింది, దాన్ని నేను ఎలా క్యూర్ చేసుకున్నాను, నాకు ఎలా తెలిసింది ఈ ప్రాబ్లం నాకుందని అని విషయం గురించి అయితే మీతో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయమని నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు. బట్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. ఇట్లాంటి ఒకటి ఉంది అని చెప్పేసి కూడా నాకు కూడా తెలియదు. బట్ నేను ఫేస్ చేసే వరకు నేను నా గురించి నేను ఇంట్రడక్షన్ చేసుకునే ముందు మీకు నా గురించి తెలియాలి కదా. ఓకే ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి మాధవి అండి. నేనైతే బీఫార్మసీ చేశాను. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. నాకు మ్యారేజ్ 1 year అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నాకు 14 years అంటే నాకు 14 సంవత్సరాలు చైల్డ్హుడ్లోనే నాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం 14 సంవత్సరాల ఏజ్లోనే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసింది. కడుపులో మంట. అప్పుడు చిన్న ఏజ్లో కాబట్టి సరిగ్గా ప్రాపర్గా టైంకి ఫుడ్ తీసుకోవటం లేక కొంచెం ఈ గేమ్స్లో పడటం ఇట్లా అని కొంచెం చైల్డ్హుడ్లో కొంచెం కేర్లెస్గా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే నాకు వచ్చేసింది. నాకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేను. 5కి అట్లా లేవలేను. లేస్తే నాకు వామిటింగ్ వస్తుంది. వామిటింగ్ వచ్చినట్లు, కడుపులో తిప్పినట్లు, పసర పడుతుంది. బాగా పసర పడుతుంది. అది ఉంటే కళ్ళు తిరుగుతున్నట్లు ఉండటం, ఏదోలాగా ఉండటం, కడుపులో ఏదోలాగా ఉండటం, కడుపులో మంటలాగా, ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి ఫ్రెండ్స్. చాలా సఫర్ అయ్యాను. ఏంటి అనేది అప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది, ఏమవుతుంది అనేది కూడా నాకు తెలియదు. బట్ మేము ఒక 2-3 హాస్పిటల్కి వెళ్తే నేను చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడు 2-3 హాస్పిటల్కి వెళ్తే ఈ అమ్మాయి దగ్గర బలం లేదు, అంతకంటే ఇంకేం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి జస్ట్ ఏంటంటే ఒక బలం టాబ్లెట్లు అవన్నీ ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. అయితే తర్వాత నాకు రీసెంట్గా ఒక హాస్పిటల్కి వెళ్తే తనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, దానివల్ల తను అలా సఫర్ అవుతుందని చెప్పేసి అయితే అన్నారు. ఓకే, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అంటే అప్పుడే అందరికీ పెద్దగా తెలియదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే అదొక ప్రాబ్లం ఏమో అని అనుకుంటారనమాట. అంటే అప్పుడు పెద్దగా తెలియదు. ఇప్పుడంటే చాలామంది గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు, అందరికి ఉంటుంది అది అని చెప్పేసి ఇప్పుడు కామన్ అయిపోయింది. అప్పుడంటే కొంచెం రేర్ అనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అని అయితే నేనైతే చాలా సఫర్ అయ్యాను అనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చెప్పేసి అయితే చాలా సఫర్ అయ్యాను ఫ్రెండ్స్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి అప్పుడు నేను ఇంకా మెడిసిన్ అయితే ఏం యూజ్ చేయలేదు. తర్వాత నాకు అలాగేలాగా నేను 9th క్లాస్ అట్లా ఉన్నప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఉంది. 9th 10th అలాగే కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ వచ్చేసి నేను గుంటూరు అభ్యుదయ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యాను. బట్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బట్ నాకు ఎలా ఫామ్ అయింది, నేను ఎలా దాని గురించి సఫర్ అయ్యానని మీకు ఒక అవగాహన ఉంటుంది కదా అని చెప్పేసి గుంటూరు అభ్యుదయ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్. నాకు హాస్టల్ ఫుడ్ పడదు. అంటే అంతకుముందు నేను ఇంటి దగ్గర ఉండి నేను 10th వరకు చదివాను కదా. తర్వాత హాస్టల్కి వెళ్ళేసరికి గ్యాస్ట్రిక్ అనేది ఎర్లీ మార్నింగ్ లెగవటం, ఇంకా హాస్టల్ ఫుడ్ తినేసరికి అలా బాగా ఎక్కువైపోయింది. నాకు జస్ట్ ఒక 2-3 monthsలోనే నాకు పేగు పోత అనేది వచ్చేసింది. పేగుపోత వచ్చేసి నాకు అస్సలు హెల్త్ సహకరించట్లేదు. ఇంటికి కాల్ చేస్తే మా మదర్ వచ్చి గుంటూరులో ఏదో చూపించారు, ఎండోస్కోపీ అవి చేశారు. అప్పుడు ఫస్ట్ టైం నాకు ఎండోస్కోపీ చేయటం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎండోస్కోపీ చేసి ఈ అమ్మాయికి పేగుకి పూతలాగా వచ్చింది. 1 month అయితే కంప్లీట్ రెస్ట్ కావాలి, ఇంకా పేగుపూత అయితే ఉంది. 1 month కంప్లీట్ రెస్ట్ కావాలి. ఇంకా వచ్చేసి ఫుడ్ కూడా స్పైసీ లేని ఫుడ్, జస్ట్ చప్పటి కూరలు అట్లాగే తినాలి, ఫ్రైలు వేపులు ఇవి తినకూడదు, అది ఇదని చెప్పారు. ఓకే అని చెప్పేసి నేను ఇంకా పర్మిషన్ తీసుకొని 1 month అయితే ఇంటికి వచ్చేసాను. 1 month ఇంటికి వచ్చేసి నేను ఓన్లీ మామూలుగా ఉప్పు లేకుండా లైట్ ఉప్పు వేసుకొని కారం అసలు లేకుండా కర్రీస్ చేసుకొని తిన్నాను. తర్వాత నాకు ఆ ప్రాబ్లం క్యూర్ అయింది. 1 month తర్వాత మళ్ళీ నేను కాలేజ్కి అయితే వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు రిపీట్ అయింది సేమ్ ప్రాబ్లం. రిపీట్ అయితే నేనేం చేశాను, ఇంకా నేను
డిస్కంటిన్యూ చేశాను ఫ్రెండ్స్ నా స్టడీ. గ్యాస్ట్రైటిస్ వల్ల నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నిజంగా ఎవ్వరికి ప్రాబ్లం రాకూడదు. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చిన్నప్పటి నుంచి 14 సంవత్సరాల ఇయర్స్ నుంచి నేను చాలా అయితే ఫేస్ చేశాను. ఫైట్ చేస్తూనే ఉన్నాను, ఇప్పటికి కూడా ఫైట్ చేస్తున్నాను దాంతో. కానీ గ్యాస్ట్రికే కదా అంటారు, కానీ ఒక నరకం లాగా ఉంటుంది అది. ఏడిపించేటప్పుడు ఒక నరకం, ప్రాణం ఇప్పుడు ఉండి పోతుందా లేకపోతే ఉంటుందా అన్న సిచ్యువేషన్లో కూడా పడేస్తుంది. ఎంత సఫర్ అయ్యానంటే నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. నాలాగే సఫర్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నేను నా ఇంటర్మీడియట్ని డిస్కంటిన్యూ చేసేసాను, ఆపేసాను. దసరా హాలిడేస్కి నేను మొత్తం ప్యాకప్ అయ్యేసి ఇంటికి వచ్చేసాను. ఇంకా 5000 మనీ కట్టాము, అవి కూడా వదిలేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి మామూలుగా జస్ట్ ఎగ్జామ్స్ వరకు రాశాను ఫ్రెండ్స్. నేను ఇంట్లో చదువుకొని ఇంట్లో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ వరకు రాశాను. అలాగే సెకండ్ ఇయర్ కూడా రాశాను. బట్ నాకు ఒక సబ్జెక్ట్ ఉండిపోతే అది ఇంకొక ఇయర్ వెయిట్ చేసి ఆ సబ్జెక్ట్ కంప్లీటెడ్ చేశాను. అది కెమిస్ట్రీ సబ్జెక్ట్ చాలా టఫ్గా వచ్చింది. బట్ మిగతా సబ్జెక్టులన్నీ ఎట్ ఏ టైం పాస్ అయిపోయాను. ఎందుకంటే నేను స్టడీ అంత వీక్ కాదు, కాకపోతే నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ సబ్జెక్ట్ అయినా పోవాల్సి వచ్చింది. ఆ సబ్జెక్ట్ పోతే ఒక ఇయర్ ఆగి నేను ఆ సబ్జెక్ట్ని రాసేసాను. ఓకే, అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ D-Pharmacy చేశానండి. D-Pharmacy ఇప్పుడు మా మెడికల్ షాప్ లైసెన్స్ సర్టిఫికేట్ వస్తుంది కదా, అదైతే స్టడీ కంప్లీట్ చేశాను. చేసిన ఆ 2 years అయితే నాకు ఓకే బాగానే ఉంది. అప్పుడప్పుడు కరియర్గా వస్తున్నాయి పోతున్నాయి. 2 years బాగానే ఉంది. తర్వాత పీజీ సెట్కి ఈసెట్ రాసి B-Pharmacy సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాను అనమాట. B-Pharmacy కంప్లీటెడ్ అయిపోయింది. ఇంకా తర్వాత జాబ్ చేస్తూ ఉన్నాను. ఇంకా కామన్గా గ్యాస్ట్రిక్ అనేది వస్తుంది పోతుంది. బట్ మెడిసిన్ అయితే డైలీ వాడేదాన్ని. ఒక రోజు మెడిసిన్ వేసుకోకపోతే ఎంత సఫర్ అయ్యేదాన్నో. బాగా మెడిసిన్ ఎక్కువ వాడేదాన్ని. గ్యాస్ట్రిక్ పెరిగినప్పుడల్లా గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్స్, రాబాప్రజోల్ ఐటీ, రాబాప్రజోల్ డోమ్పిరిడ్ అని, ఐటీ అని, డిఎస్ఆర్ అని చెప్పేసి నేను వాడని టాబ్లెట్లు అంటూ ఏం ఉండేది కాదు. అంత గ్యాస్ ఫామ్ అయ్యేది. మళ్ళీ నేను నాన్ వెజ్ అవాయిడ్ చేశాను, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేశాను, బయట ఫుడ్ తినను. ఇవన్నీ ఏం చేయకపోయినా నాకు గ్యాస్ట్రైటిస్ అయితే వస్తూనే ఉంది. ఒక 3 days బాగుంటే 4th day బాగోదు, ఒక 3 days బాగుంటే 4th day మళ్ళీ గ్యాస్ట్రైటిస్తో చాలా సఫర్ అయితే అయ్యాను. ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి నా లైఫ్లో. ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు. మా ఇంట్లో వాళ్ళు చూపించిన డాక్టర్ కూడా లేరు. చాలామంది డాక్టర్స్కి చూపించారు. ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఏం లేదు, గ్యాస్ట్రైటిసే, అది ఏం కాదు, మెడిసిన్ వాడుకుంటూ తగ్గిపోయిద్దనే చెప్పారు. వాళ్ళైతే ఏం చెప్పలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంక ఇలా చాలా సఫర్ అయ్యాను. నాకు కొంచెం టెన్షన్ పడ్డా కానీ గ్యాస్ అయితే ఎక్కువ ఫామ్ అయిపోయేదన్నమాట. ఎవరైనా సడన్గా చనిపోయారు అట్లా ఏదైనా వార్త వినగానే కూడా నాకు గ్యాస్ ఎంపటే ఫామ్ అయిపోయేది. ఇంకా అసలు వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళడానికి కూడా భయం అనిపించేది. అట్లా అయితే చాలా సఫర్ అయ్యాను. తర్వాత మా ఊర్లో సడన్గా ఒక అతను చనిపోయాడు. తర్వాత మా అత్తయ్య చనిపోయింది, మా మేనత్త. తను చనిపోతే తను చూడడానికి కూడా వెళ్ళలేకపోయాను. అంత ఇదిగా నాకు గ్యాస్ అయితే ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత నాకు హార్ట్కి అయితే వచ్చింది గ్యాస్. ఇంకా ఎప్పుడు చచ్చిపోతానో కూడా అర్థం కాలేదు. చాలా ఇదైపోయింది. మా పేరెంట్స్ చివరికి అసలు ఈ అమ్మాయికి ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకున్నారు. బట్ హాస్పిటల్కి అయితే తిప్పారు ఫ్రెండ్స్. గుంటూరు అంజనా హాస్పిటల్ అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే ఆయన టెస్టులన్నీ చేసి మీకు ఏం లేదు, నార్మల్ అని చెప్పారు. ఎండోస్కోపీ టెస్ట్ చేశారు, బయాప్సీ తీశారు, అందులో కూడా అన్నీ నార్మలే, ఏం లేదు, ఓకే అని చెప్పేసి అసలు ఎందుకు వస్తుంది, నీకు ఎట్లా ఫామ్ అవుతుంది అని చెప్పేసి pH మానిటర్ టెస్ట్ అవి ఉంటాయి కదా, pH మానిటర్ టెస్ట్, ఒక టెస్ట్ వచ్చేసి మొత్తం టెస్టులు 25,000 దాకా అయ్యాయి ఫ్రెండ్స్. టెస్టులు వరకే pH మానిటర్ టెస్ట్, ఇంకా అబ్జర్వేషన్ టెస్ట్ ఒకటి చేశారు.
అది ముక్కులోకి పైప్ వేసి అది స్టమక్లోకి పంపిస్తారు. స్టమక్లోకి పంపించి ఒక 24 hours వరకు మనం ఫుడ్ తింటూ ఉండాలి. మనకు పడని ఫుడ్డే తినాలి. మెయిన్ మనకు పడని ఫుడ్ వాళ్ళు పెడుతుంటారు, అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. మనం ఒక నోట్బుక్లో నోట్ చేయాలి. ఈ ఫుడ్ తీసుకుంటే నాకు ఇలా ఉంది, ఈ ఫుడ్ తీసుకుంటే నాకు ఇలా ఉంది, ఈ ఫుడ్ తీసుకుంటే నాకు ఇలా ఉందని చెప్పేసి టైము, డేటు ప్లస్ ఆ టైంకి అది ఎలా ఉంది అని చెప్పేసి రాయాలి మొత్తం ఒక బుక్లో. అది కూడా నాకు ఆ టెస్ట్ కూడా నేను చేయించుకున్నాను. 25,000 అవుతుంది. సరే, నాకు ఈ ప్రాబ్లం కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇందులో తెలిస్తే నాకు క్యూర్ అయిపోతుంది అని ఒక చిన్న హోప్స్తో అది కూడా చేయించుకున్నాను. ఇంకా అది కూడా అయిపోయింది. బట్ దాని రిజల్ట్ కూడా వెయిట్ చేసినప్పుడైతే మా అమ్మకైతే ఫీవర్ వచ్చేసింది. ఏముంటుందో నా పిల్ల ఎంత అల్లాడిపోతుంది, ఏముంటుందో అని చెప్పేసి అయితే చాలా అయితే సఫర్ అయ్యాము. అమ్మకి ఫీవర్ వచ్చేసింది భయపడి. ఇంకా తర్వాత ఆ టెస్ట్లో కూడా ఏం లేదు, నీకు ఇలా అవుతుంది, అసలు నీకు అన్ని టెస్టులన్నీ నార్మల్గా ఉన్నాయి, నీకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు అని చెప్పేసి అన్నారు. అసలు నీకెందుకు ఇట్లా వస్తుంది అని అంటే, నాకు టెన్షన్ పడ్డప్పుడు కూడా గ్యాస్ వస్తుంది అని అంటే, అసలు నీకు టెన్షన్ ఎందుకు వస్తుంది? అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు, నేను అన్మ్యారీడ్. అప్పుడు నీకు మ్యారేజ్ అవ్వలేదు, నీకు బరువు బాధ్యతలు లేవు, నీకు పిల్లలు లేరు, నీకు పెళ్ళి అవ్వలేదు, బట్ నీకెందుకు టెన్షను? నీకైనా పిల్లలు ఉన్నారా, పెళ్లి చేయాలా, నీకు అత్త వాళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లమా, మామ నుంచి ఏమైనా ప్రాబ్లమా, హస్బెండ్ లేడు, హస్బెండ్ నుంచి ఏమైనా ప్రాబ్లమా, నీకు మ్యారేజే అవ్వలేదు, నువ్వు ఒక అన్మ్యారీడ్ అమ్మాయివి, నీకెందుకు టెన్షన్స్ వస్తున్నాయి అని చెప్పేస్తే, అది అలాగా వస్తుంది సార్ అని చెప్తే తను ఒక మెడిసిన్ ఇచ్చారు. బట్ అదైతే యూజ్ చేశాను. బట్ ఆ మెడిసిన్ మీకు కావాలంటే నేను కింద కామెంట్ సెక్షన్లో పెడతాను, ఓకేనా? అది యూజ్ చేసిన తర్వాత నాకైతే సడన్గా కొంచెం రికవరీ అయితే అయ్యాను ఫ్రెండ్స్. అప్పుడైతే చాలా ఇదైపోయాను, హార్ట్కి వచ్చిందనమాట. హార్ట్ నుంచి జస్ట్ మెడిసిన్ ఒక 2 days వాడిన తర్వాత జస్ట్ నేను రికవరీ అయిపోయాను. ఇంకా తర్వాత నేను మామూలుగా ఫార్మా కంపెనీలో 2 years అయితే జాబ్ చేశాను. 2 years జాబ్ చేసిన తర్వాత నాకు వచ్చేసి టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఎప్పుడు 2023 అనమాట. 2023 సెప్టెంబర్లో నాకు టైఫాయిడ్ ఫీవర్ అయితే అటాక్ అయింది. సరే అని చెప్పేసి ఇక్కడ కేపీహెచ్బిలో ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాను, చూపించుకున్నాను. వాళ్ళు ఏంటంటే మామూలుగా ఇంజెక్షన్స్ అవన్నీ వేసి ఒక కోర్స్ అయితే ఇచ్చారు 3 daysకి. బట్ ఆ కోర్సు యూజ్ చేసినా కానీ నాకైతే ఫీవర్ అయితే తగ్గలేదు. ఓకే అని చెప్పేసి మరి ఏం చేద్దామని చెప్పేసి అనుకొని మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇక్కడ మా హస్బెండ్కి సఫర్ అవుతుంది అని చెప్పేసి నేను డ్యూటీకి లీవ్ పెట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఇంటి దగ్గర అయితే చూపించుకున్న తర్వాత నాకు తను ఏంటంటే డాక్సీసైక్లిన్ అనే టాబ్లెట్స్ ఇచ్చారు, ఒక 5 days కోర్సు. అయితే అవి 5 days నేను వేసుకున్నాను. అవి ఒక 3 days వేసుకున్న వరకు బాగానే ఉంది. ఒక 4th day అలా వేసుకున్నప్పుడు ఏమైందంటే నాకు బాగా కడుపులో విపరీతమైన మంట వచ్చేసింది. కారం చల్లినట్టు అంత మంట వచ్చేసింది ఆ టాబ్లెట్స్కి. ఇంకా సరే కోర్స్ ఎలాగైనా కంటిన్యూ చెయ్యాలి అని చెప్పేసి 5 days అయితే వేసుకున్న తర్వాత విపరీతంగా కడుపులో మంట, ఈ వీపున వెన్నుపూస దగ్గర నుంచి ఈ పక్కలు కూడా బాగా మంట వచ్చేసాయి. ఇంకా అసలు తట్టుకోలేకపోయాను. ఇంకా తర్వాత నేను నర్సరావుపేటలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ మ్యాక్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. అక్కడికైతే వెళ్ళాను. డాక్టర్ పేరు గౌతమ్ కృష్ణ సార్. ఆయన చెక్ చేసి ఇప్పుడైతే వేయొద్దు, ఎండోస్కోపీ లాంటిది ఏమి వేయొద్దు. అప్పటికి నేను ఎండోస్కోపీ వేయించుకొని 3 years అవుతుంది. 3 years వరకు నేను కొంచెం పర్లేదు బాగానే ఉన్నాను, జాబ్ చేశాను, పర్లేదు బాగానే ఉన్నాను. తర్వాత ఆయన అన్నారు ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఇప్పుడు పేగులన్నీ కొంచెం పచ్చైనట్లు ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడావు కదా, అందుకని చెప్పేసి వద్దు అని ఒక సిరప్ అయితే రాశారు ఫ్రెండ్స్. ఆ సిరప్ కూడా మీకు కావాలంటే నేను చూపిస్తాను. ఆ సిరప్ అయితే ఇచ్చారు. బట్ ఆ సిరప్ వాడిన తర్వాత నాకు ఒక 1 week 10 daysకి రిలీఫ్ వచ్చింది, బాగానే ఉంది. నేను హైదరాబాద్ వచ్చేసాను, మళ్ళీ జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. ఒక 3 months బాగానే ఉంది. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ ఫీవర్ కొంచెం రిపీట్ అయినట్లు ఉంది, లోపల కొంచెం ఫీవర్ ఉంది. సరే మా అన్నయ్య వాళ్ళ సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ఓకే అని చెప్పేసి మళ్ళీ ఒక 3 months తర్వాత ఆ ఫీవర్ మళ్ళీ రిపీట్ అయిన తర్వాత మళ్ళీ చూపించుకున్నాను హాస్పిటల్లో. ఫీవర్ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో చూపించుకుంటే వాళ్ళు మెడిసిన్ అయితే ఇచ్చారు. బట్ వేసుకున్నాను, తగ్గింది.
కానీ నాకు ఏదో అనీజీనెస్, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డైలీ గ్యాస్ పెరగటం, ఎక్కువ గ్యాస్ ఫామ్ అయిపోవటం, అసలు డ్యూటీ కూడా చెయ్యలేని పరిస్థితి. డ్యూటీకి వెళ్తే అసలు చేయలేను. మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 6 వరకు ఉండాలి. అసలు నరకం అనుభవించాను. ఎంత నరకం అనుభవించానంటే చాలా నరకం అనుభవించాను. ఇంత గ్యాస్ ఫామ్ అవుతుంది డైలీ. నేను తినే కూడా అసలు ఏం తినట్లేదు. జస్ట్ చిన్న చిన్న ఇంట్లో మనం లైట్గా చేసుకునే చిన్న చిన్న స్మాల్ కర్రీస్, ఏం కర్రీస్ మామూలుగా రొటీన్ ఈ ఫ్రై కర్రీస్ అన్నీ ఆపేసాను. బయట ఫుడ్ ఏం లేదు, అసలు ఏం తినట్లేదు. అయినా కానీ నాకు గ్యాస్ అనేది ఫామ్ అవుతూనే ఉంది. ఇంక ఇలా అయితే కాదు, నేను ఒకసారి మామూలుగా చూపించుకుందాము, అప్పుడు కూడా ఎండోస్కోపీ వేయలేదు కదా అని చెప్పేసి అయితే నేను వెళ్ళాను. బట్ 10,000 అయితే నాకు ఆ రోజు అయ్యాయి. బట్ అదే మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. మ్యాక్స్ కేర్ హాస్పిటల్కే వెళ్ళాను. మా హస్బెండ్, నేను, మా మదర్ అయితే వెళ్ళాము. వెళ్తే ఎండోస్కోపీ చేశారు. మళ్ళీ పొట్ట స్కాన్, స్టమక్ది స్కాన్ చేశారు. బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేశారు. మామూలుగా లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఇంకా అవన్నీ చేశారు ఫ్రెండ్స్. ఎండోస్కోపీ వేయాలంటే మ్యాక్సిమం ఉంటాయి కదా టెస్ట్లు, అవి చేశారు. ఆ టెస్ట్లు అయితే చేశారు. చేసిన తర్వాత నాకేంటంటే ఎండోస్కోపీలో ఏంటంటే నాకు వచ్చేసి RUT రట్ పాజిటివ్ అని అయితే వచ్చింది. RUT రట్ పాజిటివ్ మనకి ఇన్ఫెక్షన్ దగ్గర ఇస్తారు కదా, RUT రట్ పాజిటివ్ అని అయితే వచ్చింది. బట్ మీకు ఆ రిపోర్ట్స్ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అమ్మా అట నేను వెళ్ళింది ఎప్పుడు అని అంటే నవంబర్ 20 వెళ్ళాను. నవంబర్ 20, 2023లో వెళ్ళాను. చూడండి, ఇక్కడ ఇంప్రెషన్ దగ్గర నాకేమి ఇచ్చారంటే గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ ఎరిథ్రోమా విత్ ఎరోజెన్స్ డ్యూడెన్స్ RUT పాజిటివ్ అని ఇచ్చాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా మిగతా టెస్ట్లన్నీ నార్మల్ అని చెప్పారు. తర్వాత నేను సరే, నాకు అప్పటి వరకు నాకు ఇది అని చెప్పేసి నాకు తెలియదు ఫ్రెండ్స్. తర్వాత నేనేం చేశానంటే, మేమైతే లోపలికైతే వెళ్ళాము. తర్వాత డాక్టర్ అన్నారు, మీకు కొంచెం ఇన్ఫెక్షన్ అయితే ఉంది, స్టమక్లో ఇన్ఫెక్షన్ ఉంది. బట్ ఆ స్టమక్ ఇన్ఫెక్షన్కి ఒక కోర్స్ అయితే వాడాల్సి ఉంటుంది. బట్ ఆ కోర్స్ వాడటానికి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, చాలా పవర్ఫుల్ కోర్స్ అన్నమాట అని చెప్పి భయంకరంగా చెప్పాడు డాక్టర్. ఎంత భయంకరంగా చెప్పాడంటే, అసలు ఆ కోర్సు చాలా వాడాలంటే పవర్ ఉండాలి, మనిషి స్ట్రాంగ్ ఉండాలి, ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఇంట్లో ఫుడ్ తినాలి, బయట ఫుడ్ తినకూడదు అని చెప్పారు. అంటే ఓకే అని చెప్పేసి ఆయన ఏమన్నా అవుతుందా ఏంటి అని అంటే, ఏం కాదు, కాకపోతే ఇన్ఫెక్షన్ అయితే స్టమక్లో ఉండకూడదు, ఇది తగ్గించేసుకోవాలి, కరెక్ట్గా అయితే కోర్స్ అయితే వాడాల్సిందే, తప్పదు, ఇంకా దీనికి వేరే మెడిసిన్ కూడా ఏం లేదు, బట్ ఇప్పుడుకైతే కోర్స్ అయ్యే వాడాలి అని చెప్పేసి అయితే అన్నాడు. మేమేంటంటే మామూలుగా క్యాజువల్గా చూపించేసుకొని హైదరాబాద్ వచ్చేద్దామని చెప్పేసి వచ్చాము. కానీ ఆయన అట్లా చెప్పాడు. ఇంకా ఆ 14 రోజుల కోర్సు అసలు ఇంకా ఆయన అంత భయంకరంగా చెప్పాడు డాక్టరు. మార్నింగ్ ఈ టైంకే వేసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్, తర్వాత ఇంకా అది కిట్ ఇచ్చారు. బట్ అది డైలీ వేసుకోవాలి. ఆ కిట్తో పాటు లాక్టోబాసిల్లస్ టాబ్లెట్స్ ఇచ్చారు, ప్రోబయోటిక్ ఒకటి ఆఫ్టర్నూన్కి. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే, నాకు ఆ రోజు నుంచే ఇంకా ఆ డాక్టర్ చెప్పిన దగ్గర నుంచి నాకైతే భయం స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళిపోతున్నాడు. నాకైతే భయం వేసి మా హస్బెండ్ పట్టుకొని చాలా అయితే ఏడ్చేసాను. నాకేమవుతుందో, ఈ కోర్స్ నేను ఎలా వాడాలి, డాక్టర్ చెప్పాడు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి నాకు భయం వేసి నేను మా హస్బెండ్ పట్టుకొని చాలా ఏడ్చాను ఫ్రెండ్స్. బట్ అమ్మ వాళ్ళు కూడా ఎందుకు ఏడుస్తావద్దు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, బట్ నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే కదా తనకు కూడా బాగుంటుంది, నువ్వు ఇక్కడ ఏడిస్తే తను కూడా సఫర్ అవుతాడు కదా అని చెప్పేసి మా అమ్మ నాన్న అంటే సరే అని చెప్పేసి నేనేంటి
ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా అయితే ఏడ్చి ఇంకా కోర్స్ అయితే నేను స్టార్ట్ చేశాను. బట్ మా మదర్ అయితే నాకు ఎంత సపోర్టివ్గా ఉంటారో ఈ విషయంలో. ఈ విషయంలో మా మదర్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా అవి దేవుడి ముందు పెట్టి ప్రే చేసి అయితే వాడాను. మా అమ్మ దేవుడి ముందు పెట్టి ప్రే చేసి ఆ కూతురికి ఏం కాకూడదు అని చెప్పేసి ప్రే చేసి నేను ప్రే చేసుకొని దేవుడికి ప్రే చేసుకొని మెడిసిన్ వాడటం అయితే స్టార్ట్ చేశాను. నిజంగా ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకైతే ఏడుపు వస్తుంది. స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, మెడిసిన్ అయితే వాడటం స్టార్ట్ చేశాను ఫస్ట్ డే. అది ఒక కిట్ అనమాట, జోల్ గ్యాస్ కిట్ అని ఒకటి ఉంది. ఆ జోల్ గ్యాస్ కిట్ అనేది ఉంటుంది. బట్ అది ఒకటి ఇస్మోప్రోజోల్ ట్యాబ్లెట్ ఉంటుంది 40 mg. అది తర్వాత క్లారిత్రోమైసిన్ ఉంటుంది 500 mg. అమాక్సిలిన్ వచ్చేసి 750 mg. ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి ఇస్మోప్రోజోల్ టాబ్లెట్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఫుడ్ తీసుకున్న తర్వాత క్లారిత్రోమైసిన్ వేసుకొని ఒక 5 minutes ఉండి మళ్ళీ అమాక్సిలిన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడేంటి ఫస్ట్ డే వేసుకున్న తర్వాత ఒక 1 hour అట్లా బాగానే ఉంది. 1 hour తర్వాత ఏదోలాగా కళ్ళు తిరుగుతాం, గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోయింది. ఇంకా అవైలబుల్గా ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఉంటాడు ఊర్లో కదా, ఆర్ఎంపీస్ ఉంటారు కదా ఊర్లో. సరే ఆర్ఎంపీకి కాల్ చేస్తే ఏం కాదు మెల్లగా అటు ఇటు వాక్ చేయని చెప్పేశారు. సరే అని చెప్పేసి అలాగే మెల్లగా వాక్ చేసుకుంటూ ఉన్నాను. బట్ ఇంకా ఆ రోజు పర్లేదు, అట్లా ఒక రోజు అయిపోయింది. బట్ ఈవినింగ్ కూడా వేసుకున్నాను. నైట్ కూడా సరిగ్గా నిద్ర ఉండేది కాదు. నా లైఫ్లో నేను కోర్స్ వాడలేక ప్రతిరోజు ఒక నరకమైతే చూశాను ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక నరకం చూశాను. ప్రతిరోజు ఆ మెడిసిన్ ఏడుస్తూనే వేసుకునేదాన్ని. ఇప్పుడు ఈరోజు బతుకుంటానా, ఈరోజు ఈవినింగ్ కల్లా చచ్చిపోతానా అని అది కూడా నాకు అర్థం అవ్వలేదు. నా మ్యారేజ్ ఇప్పుడు 7 months అయింది. ఎందుకు దేవుడు నన్ను ఇంత చిన్న చూపు చూశాడు? ఎందుకు నన్ను దేవుడు ఇంత చిన్న చూపు చూశాడు? నేనేం తప్పు చేశాను? ఎందుకు నన్ను దేవుడు ఇంత చిన్న చూపు చూశాడు అని చెప్పేసి నాకు చాలా బాధ అయితే వేసేది. ప్రతిరోజు ఏడుస్తూనే వేసుకునేదాన్ని. అట్లాగా ఏడుస్తూనే వేసుకున్నాను. జస్ట్ ఒక 3 days అట్లా యూజ్ చేశాను. 3 days యూజ్ చేయగానే బాగా ఇదైపోయింది. పాపం మా హస్బెండ్ నా కోసం ప్రతి సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యేవాడు హైదరాబాద్ నుంచి. సాటర్డే వచ్చేసి సండే ఉండి నా కోసం మళ్ళీ మండే మార్నింగ్ కల్లా డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ నుంచి మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేవాడు. మాకు 4 hours 3 hours జర్నీ నా కోసం. అట్లా 1 month మా ఇంటి దగ్గరే ఉన్నాను ఫ్రెండ్స్. 1 month వరకు 14 రోజులు కోర్సు. నిజంగా వేసుకునే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు అంత డేంజర్ అయిన కోర్సు నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. అంత కోర్సు, అంత యాంటీబయాటిక్స్ అసలు ఎవరు వాడకూడదు. అసలు ఆ ప్రాబ్లం కూడా ఎవరికి రాకూడదు. అసలు నరకం అంటే ఏంటో ఆ 14 రోజుల కోర్సు, ఆ 14 రోజుల్లో తెలుస్తుంది మనకి. లైఫ్ అంటే ఇది అని చెప్పేసి కనీసం మాట్లాడడానికి కూడా ఓపిక ఉండేది కాదు. ఫుడ్ తింటూ ఉంటేనే మనిషిలాగా ఉండేది. ఫుడ్ తినకపోతే ఇంక ఇప్పుడు కింద పడి చచ్చిపోతామేమో. ఫుడ్ తింటే ఓకే, ఫుడ్ తినకపోతే కింద పడి చనిపోతామేమో, కళ్ళు తిరిగి పడిపోయి చనిపోతామేమో. ఆ ఎఫెక్టు, ఆ పవరు డైలీ 2000, ఇదొక 500, బట్ అదొక 750, ఎంత 1250 మొత్తం 2500 mg డైలీ. 2500 mg వేసుకుంటే ఒక మనిషి బాడీ అసలు ఎట్లా తట్టుకుంటుంది? ఫుడ్ తీసుకుంటేనే ఇది, ఫుడ్ తీసుకోకపోతే ఏముండదు. అది కాక నా దగ్గర బ్లడ్ చాలా తక్కువ ఉంది.
10 ఉంటుంది మ్యాక్సిమం, అంతే. అప్పుడు 10 బ్లడ్ ఉంది, బట్ బ్లడ్ తక్కువ ఉంది. అసలు నాకు మెన్షన్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, మెన్షన్స్ రావు బ్లడ్ తక్కువ ఉండేసరికల్లా. ఎంత నరకం అనుభవించానంటే ప్రతిరోజు ఏడ్చేదాన్ని నేను వేసుకోనని చెప్పేసి. ఇంకా అలా ఒక 5 days ఏడ్చుకుంటూనే, డైలీ ఏడ్చుకుంటూ, ఫుడ్ తీసుకుంటూ ఏడ్చుకుంటూ, మా అమ్మ నా కోసం ప్రతి నా పక్కనే ఉండి నన్ను చూసుకుంటూ ఉన్నది మా అమ్మ. ఇంకేదైనా ఎమర్జెన్సీ అయ్యి నాకు ఏదైనా బాగాలేదు, గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోయి ఏదైనా ప్రమాద సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాప ఆర్ఎన్పి డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్స్ వేస్తూ ఉండేవాడు. అట్లా నేను కంటిన్యూ చేశాను ఒక 5 days వరకు. శివరాత్రి పండగ అందరు ఫెస్టివల్ జరుపుకుంటుంటే కనీసం ఫెస్టివల్ కూడా ఏం లేదు నాకు. ఇంకా ఫెస్టివల్ కూడా ఏం చేసుకోలే ఆ రోజు. ఇంకా నాకు మార్నింగ్ వేసుకున్నాను, ఈవినింగ్కి వచ్చేసరికల్లా నాకు బాగా ఇదైపోయిందనమాట. ఏమైపోయింది, బాగా నీరసం వచ్చేసింది. కనీసం నా బాడీలో ఇంకా ఒక చిన్న లాంటి ఎనర్జీ కూడా నాకు లేదు అన్నట్టు అనిపించింది. అంత ఇదిగా ఉంది. ఫుడ్ తింటుంటే తినలేకపోతున్నా, అసలు లోపలికి కూడా పోవట్లే, అంత ఇదయ్యి అట్లా ఇట్లాగా నెట్టుకొని తిన్నాను. తిన్న తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చాడు. మా హస్బెండ్ శివరాత్రి పండగైతే వచ్చారు. మా హస్బెండ్ కూడా నిజంగా చాలా మంచివాడు, నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. బట్ మా హస్బెండ్ అన్నీ జ్యూసెస్ అవన్నీ తీసుకొని వచ్చాడు, డ్రై ఫ్రూట్స్ జ్యూసెస్ చాలా తీసుకొని వచ్చాడు. ఏం తినాలనిపించేది కాదు, అలాగే కొంచెం తింటూ అలా ఉండేదాన్ని. 5 days వరకు కంటిన్యూ చేశాను ఫ్రెండ్స్. 6th day మార్నింగ్ ఇంకా అసలు 6th day మార్నింగ్ వేసుకున్నాను. 6th day మార్నింగ్ వేసుకొని ఇంకా నా వల్ల కాదు, నాకేదో అయిపోతుందని చెప్పేసి ఇంకా అప్పటి వరకు ఆర్ఎన్పి డాక్టర్ ఏమన్నాడు, నీకేం కాదు, నువ్వు వేసుకోమ్మా, నీకేం కాదు, నువ్వు వేసుకో, నేనున్నాను కదా ఇక్కడ, ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాను అని అయితే చెప్పాడు. సరే అని చెప్పేసి నేను వేసుకున్నాను. ఇంకా 6th day మార్నింగ్ వేసుకుని అసలు నాకు ఇంకేదో అయిపోతుంది, ఇంకా అసలు నాకు ఏం బాగాలేదు. ఇంకా బాగాలేకపోతే ఇంకా సరే ఆర్ఎన్పి డాక్టర్ నర్సాపేట వెళ్ళండి, నేను చూపించుకుంది నర్సాపేటలో కదా, కార్ పెట్టుకొని నర్సాపేట వెళ్ళండి, ఈ అమ్మాయికి బాగాలేదు, నర్సాపేట వెళ్ళండి అని చెప్పాడు. చెప్తే ఇంకప్పుడు అసలు ఇంకా ఆ క్షణం ఇంకా ఆ రోజు ఇంకా ఫైనల్ డే అని నాకు అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ డాక్టర్తో కాంటాక్ట్ అయ్యా. నా ఆర్ఎన్పి డాక్టర్కి నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇస్తే అది పవర్ఫుల్ కోర్స్ కదా, నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇస్తే ఆర్ఎన్పి డాక్టర్ అతనికి కాల్ చేస్తే అతను సెలైన్లో బట్ ఈ మెడిసిన్ పెట్టమని అంటే సరే అని చెప్పేసి ఆ మెడిసిన్ అయితే నాకు సెలైన్లో వేసి ఆ ఇంజెక్షన్స్ వేసి సెలైన్లో పెట్టాడు. పెట్టిన తర్వాత కొద్దిగా రికవరీ అయ్యాను. ఆయన అన్నాడు జస్ట్ ఒక వన్ డే ఈరోజు మార్నింగ్ వేసుకున్నావు కదా, ఈరోజు ఈవినింగ్ వేసుకోవద్దు, రేపు ఒక్కరోజు రెస్ట్ ఇచ్చి ఎల్లుండి నుంచి కంటిన్యూ చేయమన్నాడు. ఓకే అని చెప్పేసి ఈరోజు ఇంక ఈవినింగ్ వేసుకోలే, ఇంకా రేపు కూడా వేసుకోలేదన్నమాట. ఇంకా మళ్ళీ ఎల్లుండి వేసుకోవాలి అనేసరికల్లా నాకు అసలు ఇంకా నరకం. మళ్ళీ రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండి వస్తుంది అని అంటేనే అదొక నరకం అని, ఇంకా అసలు ఎంత నరకం అంటే అంత నరకం. మళ్ళీ సరే అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒక 2 days స్టార్ట్ చేశాను. 2 days స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే, ఇంకా విపరీతమైన నీరసం. అసలు ఏమవుతుందో అర్థం కాదు, బాగా నీరసం. అసలు ఆ కోర్సు వేసుకోవాలంటే అదొక ఇంకా ఏడవడం తప్పితే ఇంక చేసేది ఏం లేదు. ఎవరికి కాల్ చేసినా తెలిసిన ఆర్ఎన్పి డాక్టర్లు ఉన్నారు, నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, ఒక 2-3 డాక్టర్స్ స్పెషలిస్టులు. ఎవరికి కాల్ చేసి రిపోర్ట్ పెట్టినా దీనికి కరెక్ట్ సొల్యూషన్ 14 రోజుల కోర్సు, ఈ కోర్సు వాడితేనే అది రికవరీ అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా చేసేదేం లేదు, కోర్సు వాడాలి, డ్రాప్ చేస్తే తగ్గదని ప్రాబ్లం అని ఇంకా ఏం చేశాను, సరే తీసుకుంటూ ఉన్నాను. 10th వరకు వచ్చిన తర్వాత డాక్టర్ మా ఏరియాకి వస్తాడనమాట ప్రతి ఫ్రైడే మా ఏరియాకి వస్తే సరే అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి కూడా నడవడానికి కూడా నాకు ఇబ్బంది అయ్యి బట్ ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అంటే
ఇది సార్ ఇట్లా అసలు ఏం బాగోవట్లేదు, అసలు నరకంలాగా ఉంది, నా వల్ల కావట్లేదు, నేను వేసుకోలేను అంటే ఇప్పటికి ఎన్ని రోజులు వేసుకున్నా ఉన్నాడు. అంటే 10 రోజులు అయింది. మధ్యలో ఒక ఈవినింగ్ గ్యాప్ ఇచ్చా, ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చా అంతే. ఇంకా 10 డేస్ అయిపోయింది సార్. ఇంకా నా వల్ల కావట్లేదు, నేను వేసుకోలేను, నాకు వేసుకుంటే నాకేదో అయిపోతుందని భయం వేస్తుంది, నేను వేసుకోను అని చెప్పేశాను. అంటే సరే అమ్మ, నేనైతే చెప్పేది ఏంటంటే 14 రోజులు వాడితే పూర్తిగా క్యూర్ అవుతుంది. నువ్వు 14 రోజులు వాడకపోతే మళ్ళీ క్యూర్ అవుతుందో కాదో అయితే నేను చెప్పలేను, అది రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటే మళ్ళీ ఈ క్లారిథ్రోమైసిన్ ఎమాక్సిలిన్తో పాటు ఇంకొక యాంటీబయాటిక్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు 3 యాంటీబయాటిక్లు, ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్, ఇవి ఇన్ని వరకు అయితే వేసుకోవాలని చెప్పేసి అయితే అన్నారు. వామ్మో, దానికంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పేసి అనుకున్నాను. సరే ఎలాగైనా వాడదాం. ఆయన ఏమంటాడంటే నీకంటే ఇది కామన్గా వచ్చే ప్రాబ్లం, బట్ నేను అప్పుడు చాలా సెర్చ్ చేశాను దీని గురించి. వీడియోస్ అయితే ఏం లేవు యూట్యూబ్లో, అన్నీ కొన్ని చిన్న వీడియోస్ ఏవో కొన్ని ఉన్నాయి. కొంతమంది డాక్టర్స్ కొంగర రవికాంత్ డాక్టర్ ఉంటారు కదా, ఆయన అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు దీని మీద. ఆ వీడియో అయితే చూశాను. బట్ ఆయన ఈ కోర్స్ ఎవరు వేసుకోలేరు, ఈ కోర్స్ వేసుకోకపోయినా ఏం కాదు, బట్ ఏం రాదు అని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. బట్ ఆయన వీడియో చూశాను, ఇంకా చాలా అయితే సెర్చ్ చేశాను దీని గురించి. సెర్చ్ చేసిన తర్వాత కూడా 14 రోజుల కోర్సు దీనికి బెస్ట్ మెడిసిన్. ఎవరైనా 14 రోజుల కోర్స్ అని అంటున్నారు, కానీ ఆ మెడిసిన్ అయితే ఎవరు వాడలేరు అని అంటున్నారు. ఇంకా నేనేం చేశాను, ఎలాగైనా సరే మెడిసిన్ వాడాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా డాక్టర్ నీకంటే చిన్న పిల్లలు వాడారు, నేను 5 years పిల్లల నుంచి ఇచ్చాను, నువ్వెందుకు వాడలేకపోతున్నావు? 5 years పిల్లల నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు నేను ఇచ్చాను ఆ మెడిసిన్, నువ్వెందుకు వాడలేకపోతున్నావు అని చెప్పేసి అన్నారు. అన్నా కానీ నాకు వాళ్ళు ఎలా వాడారో నాకు తెలియట్లేదు సార్, నేనైతే వాడలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అన్నాను. అని అంటే ఎలాగైనా చూడమ్మా, మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికే చూడు, మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ఓకే వాడదాం అని చెప్పేసి ఇంకా 4 days అయితే కంప్లీట్ చేశాను. అది ఎలా నరకంతో సమానం. డైలీ ప్రతిరోజు ఏడుస్తూనే ట్యాబ్లెట్స్ వేసుకోవటం, ఒక 1 hour అట్లా ఉండటం. కానీ దానికి ఒకటి ఆఫ్టర్నూన్ వరకు కొంచెం ఒకలాగుంటే, ఆఫ్టర్నూన్ లాక్టోబాసిల్లస్ ప్రోబయోటిక్ ఇచ్చాడు. ఆఫ్టర్నూన్ ఆ ప్రోబయోటిక్ వేసుకోగానే కొంచెం రిలీఫ్ అనిపించేది. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఒక రేంజ్లో నరకం ఉండేది. అసలు చెప్పుకోలేము ఆ నరకాన్ని, అంత భయంకరమైన నరకం అన్నమాట. అసలు అది ఫేస్ చేస్తే తెలుస్తుంది, అంత నరకం ఉంటుంది అనమాట ఆ మెడిసిన్ వాడితే. ఇలాగా 14 రోజుల కోర్సును అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత తను ఒక 1 week తర్వాత రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత తను ఏంటంటే ఒక 3 months మెడిసిన్ అయితే ఇస్తాను, మామూలుగా ఇప్పుడు వరకు అయితే మెడిసిన్ వాడి ఉన్నావు కదా, మళ్ళీ నీ స్టమక్ నార్మల్ స్థితికి రావడానికి ఒక 3 months మెడిసిన్ అయితే రాసిస్తానని చెప్పేసి ప్యాన్క్రియాటిక్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ప్యాన్క్రియాటిక్ టాబ్లెట్స్ అండ్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా నా దగ్గర బలం లేదు, నా కాడ అసలు బ్లడ్ లేదు అనేసరికి ఒక టానిక్ అయితే ఇచ్చారు. ఇంకా సరే అని చెప్పేసి అవి తీసేసుకొని ఒక 1 week ఆ మెడిసిన్ వాడిన తర్వాత అప్పటికే నేను లీవ్ పెట్టి అరౌండ్ 30 days అయిపోయింది. నేను 14 రోజుల కోర్సు వాడిన తర్వాత ఆ కోర్సులో మధ్యలో 2 days గ్యాప్ వచ్చింది, ఒక 16 days తర్వాత నేను ఒక 10 days రెస్ట్ తీసుకోవడానికి, నాకు 10 days రెస్ట్ తీసుకోవడానికి సరిపోయింది. ఆ 10 days కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను రికవరీ అవ్వడానికి 10 days పట్టింది ఆ టాబ్లెట్స్ ఎఫెక్ట్స్ నుంచి. తర్వాత నేను ఇంకా హైదరాబాద్ వచ్చేసాను 3 months మెడిసిన్ తీసుకొని. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నేను డ్యూటీ చేసుకుంటూ కూడా ఆ టాబ్లెట్స్ వాడాను. ప్యాన్క్రియాటిక్ టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వాడాను. అవి వాడిన 1 month వరకు కూడా నాకేం పెద్దగా అంటే ఇంకా రికవరీ జోన్ అవ్వలే అనమాట. అట్లాగే ఇంకా వాడుకుంటూ వచ్చాను. ఒక 3 months అయితే వాడాను ఫ్రెండ్స్. ఇంకా 3 months వాడిన తర్వాత ఇంకా కొంచెం మెల్లమెల్లగా తగ్గడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత తగ్గింది, పర్లేదు. ఇంకా తర్వాత నేను మళ్ళీ మెడిసిన్ ఇంకా ఆయన అన్నాడు, నువ్వు మామూలుగా డోంపెరిడన్ టాబ్లెట్స్ అయితే వేసుకోవద్దు, జస్ట్ ఇస్మోప్రజోల్ ఒక టాబ్లెట్ ఉంటుంది 40 mg, అది వేసుకోమన్నాడు. బాగా గ్యాస్ ఫామ్ అయితే మామూలుగా
లైట్గా గ్యాస్ ఫామ్ అయితే 20 mg ఇచ్చాడు. ఓకే అని చెప్పేసి మాత్రలు కూడా ఎక్కువ వాడకూడదు, వాడితే తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు. ఓకే అని చెప్పేసి ఇంకా నేను తర్వాత ఇంకా అది ఇంకా అక్కడతో నేను ఇస్మోప్రజోల్ టాబ్లెట్ అయితే వేసుకుంటూ వచ్చాను. బట్ తర్వాత డైలీ ఒక టాబ్లెట్ అయితే వేసుకునేదాన్ని, ప్రతిరోజు ఒక టాబ్లెట్, గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ప్రతిరోజు ఒకటి తీసుకునేదాన్ని. అప్పటికి నాకు అనిపించేది డైలీ ఒక టాబ్లెట్ తీసుకున్నాను, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో ఫ్యూచర్లో అని భయం వేసేది. కానీ వేసుకోకపోతే నాకు రోజు గడవదు, వేసుకుంటేనే అంతంత మాత్రం, వేసుకోకపోతే అస్సలు అవ్వదు. ఇంకా తర్వాత అట్లాగే వేసుకుంటూ వచ్చాను. తర్వాత మళ్ళీ ఇంకప్పటి నుంచి నాకు కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా స్టమక్ పరమైన ఇబ్బందులు అయితే ఏం లేవు, ఇంకా అంతా బాగానే ఉంది. కామన్గా ఇప్పుడైతే మెడిసిన్ కూడా వాడటం లేదు, ఇంకెప్పుడైతే మెడిసిన్ కూడా ఆఫ్ చేసేసాను, ఇప్పుడైతే ఏం వాడట్లేదు. ఇస్మోప్రజోల్ ఒక్కటే నా దగ్గర 40 mg ఉంది. అది ఎప్పుడైనా నాకు గ్యాస్ ఫామ్ అయితే రేర్గా, ఇప్పుడైతే నేను అన్నీ తింటున్నాను, అంటే చికెను, ఇట్లాగే కొంచెం మటన్, లైట్గా మటను, చికెను, బిర్యానీ ఇట్లాగే ఎప్పుడన్నా అవి తింటున్నాను. అంతకుముందు అయితే అసలు ఏవి తినేదాన్ని కాదు. ఈ మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం నేను చికెను, మటను ఇవి కొంచెం తింటున్నాను. అంతకుముందు అసలు తినలేదు. ఒక 5-6 ఇయర్స్ 7 ఇయర్స్ వరకు అసలు ముట్టలేదు. ఇప్పుడైతే కొంచెం అయితే అన్నీ తింటున్నాను, కొంచెం బాగానే ఉంటుంది. ఇప్పుడైతే నాకైతే అంత పెద్దగా గ్యాస్ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. గ్యాస్ టాబ్లెట్స్ కూడా వాడటం లేదు. 1 మంత్కి ఒకసారి, ఎప్పుడైనా 1 మంత్కి, అది ఏదైనా నేను బయట ఫుడ్ ఏదైనా సడన్గా ఏదైనా ఫుడ్ తినాల్సి వస్తే, ఏదైనా ఆయిలీ ఫుడ్ అట్లా తింటే అప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది, కానీ నార్మల్గా అయితే పెద్దగా గ్యాస్ అయితే ఫామ్ అవ్వట్లేదు. నేను చెప్పేది అయితే ఒకటి, మీరు జోల్ గ్యాస్ కిట్ అయినా ఇంకేదైనా కిట్ అయినా మీ డాక్టర్ ఇచ్చిన మీకు కిట్ ఉంటుంది కదా, బట్ ఏ కిట్ అయినా సరే ఆ కిట్ మీరు వాడటానికి మెయిన్ ట్రై చేయండి. నేను ఎంత నరకం ప్రతిరోజు చస్తూ బతుకుతూ అది వేసుకున్నాను. ఈరోజు ఉంటానో లేదో అన్న ఇదితో కూడా నేను వేసుకొని మింగాను. 14 రోజులు నేను కంప్లీట్ చేశాను. మీరు కూడా దయచేసి మీకు ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ప్లీజ్ ఆ 14 రోజుల కోర్స్ని ఎంత కష్టపడైనా అది మింగండి. తర్వాత నాకు ఆ మెడిసిన్ అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ కలవమన్నారు కదా, నేను వెళ్తే ఆ రోజు నా ముందే 4 మెంబర్స్కి ఇచ్చాడు ఆ కిట్టు. నాకైతే చాలా భయం వేసింది. ఆ కిట్లు అన్నీ ఉన్నాయి కదా నా దగ్గర, వాడేసిన కిట్లన్నీ, అవైతే నాకు ఎంత వీలుంటే అంత దూరంగా ఇసిరిసిరి కొట్టానమాట. అంత కక్ష దాని మీద నాకు. అసలు అమ్మ, జీవితంలో చచ్చిపోయినా పర్లేదు కానీ అట్లాంటి కిట్లు మటుకు వాడకూడదు. అట్లాంటి కిట్లు వాడే బదులు నిజంగా ఒకరోజు చావు వచ్చి చనిపోతే హ్యాపీ, అంతేగాని అట్లాంటి కిట్స్ వాడి నరకం అనుభవించుకుంటే చచ్చే బదులు ఒక్కరోజే చనిపోతే హ్యాపీగా చచ్చిపోవచ్చు ఫ్రెండ్స్. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఎంత సఫర్ అవుతామంటే అంత సఫర్ అయితే అవుతాము. ప్లీజ్ మీకు ఎవరైనా ఈ RUT రట్ పాజిటివ్, ఈ H పైలోరీ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే, మీకు ఇప్పుడు మీరు మెడిసిన్ కనుక వాడుతుంటే ఆ మెడిసిన్ మటుకు 14 రోజుల కోర్సుని మటుకు ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయకండి, కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేస్తేనే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీరు కనుక అవాయిడ్ చేసి అది కనుక మెడిసిన్ కనుక అవాయిడ్ చేశారు అని అంటే మీకు అయితే కంప్లీటెడ్గా తగ్గకుండా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు దానివల్ల చాలా సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకని 14 రోజుల కోర్సును వాడి మీరు మళ్ళీ ఒక 6 మంత్స్ వరకు అయితే ఎండోస్కోపీ అయితే చెయ్యరు. 6 మంత్స్ తర్వాత ఎండోస్కోపీ చేయించుకోండి, తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే నేను ఎండోస్కోపీ అయితే చేయించుకోలేదు. నేను 6 మంత్స్ కాదు, నేను నవంబర్లో ఆ కోర్స్ వాడాను. బట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది నవంబర్ 1 ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఎండోస్కోపీ ఏం చేయించుకోలేదు. నాకు ఇంకా బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను ఎండోస్కోపీ చేయించుకోలేదు. బాగాలేకపోతే ఎండోస్కోపీ చేయించుకుందాం అని అనుకున్నా, కానీ బాగానే ఉంటుంది. అందుకని నేను ఎండోస్కోపీ చేయించుకోలేదు. బట్ మీరు కూడా దయచేసి ఆ 14 రోజుల కోర్సును వాడి ఇది ఎంత క్యూర్ చేసుకుంటే అంత మంచిది. ఒకవేళ ఇన్ కేస్ వాడలేకపోతే ఆపేసేయండి. ఆపేసి మీ డాక్టర్ సజెషన్ ప్రకారం మీరు ఇంకేదైనా ఉందా, లేకపోతే ఇంకేదైనా డాక్టర్ దగ్గర వెళ్ళాలా అనేది ఆలోచించండి. ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, నేనైతే దీని గురించి అయితే ఇలా సఫర్ అయ్యాను. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే 14 రోజుల కోర్సు కంప్లీటెడ్ చేసి మీరైతే ఆ కోర్సు వాడితే మీకు బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ 14 రోజుల కోర్సు అయితే వాడండి ఫ్రెండ్స్. ఎంత కష్టమైన ఓపికతో భరించి వాడండి. వాడలేకపోతే లిమిట్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ అది ఎంత నరకం అంటే అంత నరకం. చివరికి ఇంకా నేను చెప్పలేను, నాకు ఏడుపు ఒక్కటే అది చెప్తే. అందుకని చెప్పేసి దయచేసి ఇది వీడియో అనమాట. మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ వీడియో చెయ్యి మీకు ఎలా ఉంది ఆ టాబ్లెట్లు వాడినప్పుడు అని చెప్పేసి అని అడిగారు కదా. అందుకని చెప్పేసి నేను మీకోసం ఈరోజు అయితే వీడియో చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యి వీడియో చేస్తున్నాను. బట్ టెస్టులన్నీ చూడండి. నేనైతే మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను ఫ్రెండ్స్. మ్యాక్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సార్ పేరు గౌతమ్ కృష్ణ, మన్నే గౌతమ్ అని ఉంటారు. ఆయన చిన్న ఏజే, కాకపోతే డాక్టరు పర్లేదు, చాలా కూల్గా మంచిగా మాట్లాడతారనమాట. బట్ ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా ఈ గ్యాస్తో అయితే చాలా పోరాటం అయితే చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ తగ్గినా కానీ గ్యాస్ అయితే తగ్గదు. మనిషి ఉన్నంతకాలం గ్యాస్ అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం తగ్గటం కొంచెం పెరగటం ఈ కామన్. ఇప్పుడైతే నాకైతే బాగానే ఉంది. బట్ ఎప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేము. ఏదైనా పడని ఫుడ్ ఏదైనా త్వరగా తిన్నా అది ఇండైజెషన్ ప్రాబ్లం అయితే ఉంది. అది అప్పుడప్పుడు వస్తుంటుంది పోతుంటుంది కామన్గా. ఇంకా అదైతే పర్లేదు. కానీ ఈ ప్రాబ్లం అయితే ఈ హెచ్ పైలరీ నుంచి అయితే నేను రికవరీ అయ్యానని నేను చెప్తున్నాను. బట్ మీరు కూడా వాడి రికవరీ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ నేనే మెడిసిన్ వాడానా, నేనే టానిక్ యూజ్ చేశానా, అవన్నీ మీకు కావాలంటే నేను మీకు మళ్ళీ ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. బట్ ఇది వాడండి అని చెప్పేసి. బట్ ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ అండి. బట్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ హెచ్ పైలరీ గురించి ఎవరు వీడియో అయితే చేయలేదు. ఇది కామన్ ఇన్ఫెక్షన్ అంట. ఇది కామన్గా అందరికీ 100 మెంబర్స్ ఉంటే 100లో 99% ఈ ఇన్ఫెక్షన్ అయితే కామన్గా వస్తుంటుంది. ఇది బయట ఫుడ్ తినడం వల్ల, బయట ఫుడ్ మనం ప్రాపర్గా, ఇప్పుడు బయట ఫుడ్ అంటే నీట్గా మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు కదా. బయట ఫుడ్ అంటే బయట ఫుడ్ కొంచెం ఎలాగైనా ఆ వాటర్ కలుషితమైన వాటర్ అవి ఉంటాయి కదా, అవి మనం ఫుడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ మనం తీసుకున్నప్పుడు ఆ వైరస్ అనేది మన స్టమక్లోకి పోయి మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని అయితే మనకి క్రియేట్ చేసిద్ది అనమాట. అది అందువల్ల మనకి మ్యూకస్ ఉంటుంది కదా, మ్యూకస్ పైన కొంచెం పొరలాగా లేవటం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. బట్ అందుకని బయట ఫుడ్ అయితే అస్సలు తినొద్దు. ఎంత ఇదైనా ఇంట్లో చేసుకున్న ఫుడ్డే తినండి. మేము మ్యాక్సిమం అయితే ఇంట్లో చేసుకునే తింటున్నాము, అసలు బయట అనేది తినట్లేదు. ఇంట్లో చేసుకునే ఫుడ్ అయితే తింటున్నాము. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి. బయట అయితే అస్సలు ఫుడ్ తినొద్దు. బయట సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు, బయట ఫుడ్ తీసుకోవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బయట ఫుడ్ తీసుకోకుండా ఇంట్లో ఫుడ్ తీసుకొని ఈ ప్రాబ్లం వస్తే 14 రోజుల కోర్స్ కంప్లీట్ చేయండి. బట్ మీకు ఈ కోర్స్ వాడితే మీకు ఎలా ఉంది? నేనైతే చాలా నరకం చూశాను, చాలా ఇబ్బందులు పడి ఏడ్చుకుంటూ వాడాను. మీరు ఎలా వాడారు? మీకు ఎలా ఫీలింగ్ ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఫ్రెండ్స్ ఈ మెడిసిన్ వాడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే, నీకంటే చిన్న పిల్లలు వేసుకుంటున్నారు, అసలు నువ్వెందుకు వేసుకోలేకపోతున్నావు, ఇది కామన్ ఇన్ఫెక్షన్, ఇదేం కాదు, నువ్వు ఈ మెడిసిన్ ఎందుకు వాడలేకపోతున్నావు అని చెప్పేసి ఆయన నవ్వేవాళ్ళు. నాకైతే ఆయన నవ్వితే అంత సిల్లీగా తీసుకుంటున్నాడు అనిపించింది. అసలు వాళ్ళైతే చాలా నవ్వుకునేవాళ్ళు. ఈ మెడిసిన్ ఎందుకు వాడలేకపోతున్నావమ్మా, అసలు పిల్లలు వాడుతున్నారు, 5 years 4 years పిల్లలు ఎంచక్కా వాడుతున్నారు, ఫుడ్ మంచిగా తీసుకొని మెడిసిన్ వాడితే అంత ప్రాబ్లం ఏమి ఉండదు, ఇది అందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లము, నాకుంటుంది నీకుంటుంది ఎవరికైనా ఉండొచ్చు, ఇది చాలా కామన్ ప్రాబ్లము అందరికి వస్తుంది, బట్ నువ్వెందుకు వాడలేకపోతున్నావు ఏదైనా అయితే అన్నారు. కానీ సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.